టీ కాంగ్రెస్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ లొల్లి నడుస్తోంది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలపై సీనియర్లు గురిపెట్టారు. ఒకే దెబ్బకు 2 పదవులు పట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీతో పాటు మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తమ పరిధిలో ఇటు సీఎం కోటరీని అటు అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్సీ కమ్ మినిస్టర్ పదవి చేపట్టేదెవరన్నది పార్టీలో ఇప్పుడు చర్చ సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ కమ్ మినిస్టర్ అన్న చర్చ జరుగుతోంది. ఉన్న 6 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడం, అందులో నుండి ఒకరిద్దరికి మంత్రి పదవులు గ్యారంటీ అన్న ప్రచారము పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 10 ఏళ్ల తరువాత వచ్చిన అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటూ తమ రూట్లలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇవ్వాలంటూ పలువురు సీనియర్ నేతలు పార్టీపై ప్రెషర్ పెంచుతున్నారు. రాష్ట్ర పార్టీతో పాటు ఢిల్లీలోని హైకమాండ్ కు రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఇటీవల టికెట్లు పొంది ఓడిపోయిన నేతలతో పాటు టికెట్లు పొందలేకపోయిన లీడర్లు ఎమ్మెల్సీల కోసం పట్టుబడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ విన్నపాలు విన్నవించుకుంటున్నారు. అయితే పదవుల ఎంపికలు, పంపకాలన్నీ హైకమాండ్ చేతిలోనే ఉందంటూ వారికి సీఎం సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రేసులోని ఉన్న లీడర్లందరూ బెంగళూరు వయా ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మరొక 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం నేతలంతా పోటీ పడుతున్నారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం తప్పకుండా జరుగుతుందని భావిస్తున్నారు. దాంతో మంత్రి పదవులు దక్కని సామాజిక వర్గాలు కూడా తాము రేసులో ఉన్నామంటూ ఫీలర్లు వదులుతూ ఉన్నారు. ఇప్పటికే సీఎంతో కలిపి 7 ఓసీ, 2 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ సామాజిక వర్గం నుండి కేబినెట్ లో ఉన్నారు. ఇక మిగిలిన 6 స్థానాల్లోనూ కులాల వారీగా భర్తీ చేస్తారని ఆశతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన లీడర్లంతా ఆశలు పెట్టుకుంటున్నారు. మైనారిటీ వర్గానికి స్థానం లభించకపోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి పదవులు పెంచే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఆయా నియోజకవర్గ లీడర్లు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లాంటి మహానగరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవకపోగా మంత్రి పదవి దక్కలేదు. దీనికి తోడు సీనియర్ నాయకులంతా ఓటమి చవి చూశారు. దీంతో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. గిరిజన సామాజిక వర్గం నుండి ఇప్పటికే సీతక్కకు మంత్రిగా అవకాశం లభించగా లంబాడీలకు అవకాశం ఇవ్వాలంటూ మాజీ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోరుతూ ఉన్నారు. ఇక తాను మొదటి నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో కాంగ్రెస్ జెండాను దించలేదని ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రయత్నిస్తూ ఉన్నారు. తనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి మైనారిటీ కోటా నుండి తనకు ఇవ్వాలంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక ఇద్దరు నేతలు సీఎం రేవంత్ కు అతి సన్నిహితమే. ఇక తాము మొదటి నుండి పార్టీ కోసం పనిచేశామని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మధు యాష్కి గౌడ్, జగ్గారెడ్డి, సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ కూడా హైకమాండ్ ముందు ప్రపోజల్స్ పెట్టారు. దీంతో పాటు టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ కమ్ మినిస్టర్ రేసులో ఉన్నారు. అంతేగాక మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ మంత్రి పుష్పలీలతో పాటు ఇటీవల మల్కాజ్గిరిలో ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యేలుగా గెలిచిన గడ్డం వినోద్, వివేక్ సైతం మంత్రి పదవుల కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అయితే ఓడిపోయిన వారిలో కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న వారికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మంత్రి పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి అనే అంశంపై పార్టీ వివిధ ప్రయారిటీలను సేకరిస్తుంది.